నిన్న ప్రశ్న రావణ్ మీద ఉపా చట్టం ప్రభుత్వం ప్రయోగించడం జరిగింది. తద్వారా ఆయన్ని రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. ఇది జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా ప్రెస్ ముందుకు వచ్చారు. అలాగే చాలామంది జర్నలిస్ట్ ముసుగులో, మేధావుల ముసుగులో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు తిడితే తప్పులేదు, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలే ఈయనంటే తప్పేంటి, సో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉపా చట్టం ప్రయోగించాలి, ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి చాలా తెలివిగా, చాలా దీనంగా ప్రజలకి అంటే ప్రజల్ని మభ్యపెట్టే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారండి. నిజానికి ప్రశ్న రావణ్ మీద ఇంత పెద్ద చర్యలు తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి ముందు లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నిజంగా ముందే ఉండుంటే డైరెక్ట్ పెట్టడమే ఉపా చట్టం పెట్టి లోపలేసేద్దరు. చిన్న చిన్న సెక్షన్లు పెట్టరండి. ఆ చిన్న చిన్న సెక్షన్లో అతనిలో ఏదైనా మార్పు వస్తుందేమో అని ప్రభుత్వం ఆలోచించింది 100%. అయితే అతన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు పెద్ద పోరాట యోధుడివి, నువ్వు అల్లూరి సీతారామరాజువి, నీకు బయట ఎలా వచ్చేస్తుంది అలా వచ్చేస్తుంది జనాదరణ అని చెప్పి ప్రకాష్ రాజు గారో లేకపోతే వైసీపీ నాయకులు మరొకరు అతనికి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేశారు. బ్రెయిన్ వాష్ చేసేయడంతో కిక్ సినిమాలో అలీ గారిలాగా అతను అలాగే ఒక పేషెంట్ అలీ గారు, కానీ నువ్వు డాక్టర్ అని బ్రెయిన్ వాష్ చేస్తే అతను నేను డాక్టర్ అని తిరుగుతూ ఉంటాడు. ఈయన కూడా నేను ఏదో పోరాడేస్తున్నట్టున్నాను, నేను ప్రజలంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నా వైపు ఉన్నట్టున్నారనే ఒక భ్రమలోకి ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం ద్వారా అతను మాట్లాడే మాటలు కానీ నిజంగా అతను మళ్ళీ బెయిల్ వచ్చి కనుక బయట వచ్చి ఉంటుంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇంటి ముందుకు వెళ్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందుకు వెళ్తాడు, లోకేష్ గారు ఇంటి ముందుకు వెళ్తాడు. ఈ ఎమ్మెల్యేలని ఎంపీలని అయితే లెక్క చేయరు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే డీసీఎంని సీఎం గారిని అంత డైరెక్ట్గా తిడితేనే పట్టించుకొని ఈ ప్రభుత్వం ఇక ఎమ్మెల్యేలని మంత్రులు తిడితే ఏమవుతుందని ఎమ్మెల్యేలు ఇళ్ల మీదకి అరాచకం ప్రబలుతుందండి రాష్ట్రంలో. ఆ అరాచకాన్ని కంట్రోల్ చేయడం కోసమే మరొకరు ఇలా మాట్లాడకుండా ఉండటం కోసం ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకుంది, డౌట్ లేదు. అయితే మరి వీళ్ళు అడిగే మాటలు ఏంటి, ఎందుకు తిడుతున్నారట పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఎందుకు తిట్టారా అంటే ఏం చెప్పాలి? ఇగో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పలానా వాళ్ళకి అన్యాయం జరిగిందనో లేకపోతే పలానా వాళ్ళని చంపారనో ఇంకోటి కారణాలు చెప్తే బాగుండండి. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ఏ పొరపాటు చూపించలేక ఈయన గతంలో నా కొడుకు అని తిట్టాడు కదా, గతంలో చెప్పు చూపించాడు కదా, కాబట్టి మేము కూడా ఇప్పుడు తిడుతున్నాం. అసలు ఎంత విడ్డూరంగా అంటే చూసేవాళ్ళకి కొద్దిమంది ప్రజలకి అవును కరెక్టే కదా అని అనిపించాలని వీళ్ళ ఉద్దేశం. అవును ఆయన తిట్టాడు ఈయన తిట్టాడు, మరి ఆయన అరెస్ట్ చేయకుండా ఈయన అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు. కానీ ఇందులో చాలా పెద్ద లోతైన ఒక అంతరార్థం, నిగూఢార్థం ఒకటి ఉందండి. అది చెప్పేస్తాను వేళ మీకు. రండి. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా అన్నాడు, ఆయన చెప్పు చూపించాడు, ఆయన ఇది చేశాడు. అయితే మరి సందర్భం మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సినిమా ఉందండి, సినిమాలో ఒక ఆయన్ని హీరో అంటారు, మరో ఆయన్ని విలన్ అంటారు, అవునా? ఏంటి ఆ రెండు మాటలకి తేడా ఏంటి? ఇప్పుడు విలను మనుషులను కొడతాడు, విలను మనుషులను చంపుతాడు, హీరో కూడా మనుషులను కొడతాడు, మనుషులను చంపుతాడు. కానీ ఇతన్ని హీరోని ఎందుకంటారు, అతన్ని విలన్ అని ఎందుకంటారు? చిన్న లైన్ అండి, ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. అలాగే మహాభారతం చూసుకుందాం. మహాభారతంలో శ్రీకృష్ణుల వారు ఉంటారు, ఏమంటే యువతల దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు ఎంతమందిని చంపాడు నాకు తెలియదు, కానీ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం దాదాపు 18 లక్షల మందిని పరలోకానికి పార్సల్ చేశాడని తెలుసు. అయినా కూడా ఇక్కడ దుర్యోధనుడిని విలన్ అన్నారు, శ్రీకృష్ణ పరమాత్ముడిని దేవుడు అన్నారు. కారణం చిన్న లైన్. ఏమండి తర్వాత రామాయణం తీసుకుందామండి. శ్రీరామ రావణ కదా, రావణాసురుడు ఎంతమందిని చంపాడు నాకు తెలీదు, కానీ అంటే పెద్దగా అతను చంపినట్టేమో మన రామాయణంలో నేనే చూడలేదు. కానీ శ్రీరామచంద్రుడు మాత్రం చాలామంది రాక్షసుల్ని పరలోకానికి పార్సల్ చేశాడు. కానీ ఇక్కడ రావణాసురుడిని రాక్షసుడు అన్నారు, శ్రీరామచంద్రుడిని దేవుడు అన్నారు. ఎందుకు మీరు చూడండి. ఒకవేళ మనం ఈ లైన్లో చూస్తే వీళ్ళు కొడతారు, వీళ్ళు చంపుతారు మనుషుల్ని, అలాగే వీళ్ళు కొడతారు, వీళ్ళు చంపుతారు. కానీ వీళ్ళని హీరోలు అంటారు, దేవుళ్ళు అంటారు, వీళ్ళని విలన్లు అంటారు, రాక్షసులు అంటారు. కారణం ఏదో ఉంటుందే, ఆ చిన్న కారణమే తెలుసుకోవాలి మనం. ఆ చిన్న కారణం తెలుసుకుంటే ఈవేళ రావణ్ చేసిన దానికి, వైసీపీ వాళ్ళు చేసేదానికి, పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి మనకు అర్థం డింగుమని జ్ఞానబలు వెలిగేస్తుంది. అంటే ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు చెప్తాను, కొన్ని అక్కడ దాకా వద్దు, పురాణాలు మనకు అర్థం కావాలనుకుందాం వైసీపీ వాళ్ళకి. ఇప్పుడు దిశ రేపటి మాట జరిగిందండి. దిశ అనే అమ్మాయిని ఒక ముగ్గురు యువకులు కలిసి చంపేశారు.
అప్పుడు ఒక ప్రాణం పోయింది. దిశ అనే అమ్మాయి ఒక్క ప్రాణమే పోయింది. దానికి ప్రతిగా ముగ్గురు వ్యక్తుల్ని ఎన్కౌంటర్ చేసి సజ్జనాన్న గారు పరలోకానికి పార్టీలు చేశారు. చేసేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా శభాష్ అన్నారు అసెంబ్లీలో. అంతేగాని ఏమండి దిశాను ఒక అమ్మాయి ప్రాణమే కదా పోయింది, మీరు ఇక్కడ ముగ్గురిని ఎందుకు చంపారు, ఒక ప్రాణానికి ఒక ప్రాణమే కదా, ఒకరినే చంపుండాల్సింది కదా, మీరు ముగ్గురిని ఎందుకు చంపారు అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అడగలే. ఒక ప్రాణం పోయినందుకు ప్రతిగా 3 ప్రాణాలు తీసేస్తే అక్కడ అది న్యాయమైందండి. మరి ఎలాగై ఉంటుంది? ఇక్కడ దిశ 1:3 అండి, సమానం కాదు కదా. కానీ ఇక్కడ ఎప్పుడైతే 3:1 అందామండి, ఎందుకంటే 3 అనేదే కరెక్ట్. ఇక్కడ 3:1 ఒక్క దిశ చంపితే ముగ్గురు లేపేస్తే శబాష్ అన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి తర్వాత నిర్భయ ఒక అమ్మాయి ఢిల్లీలో రేప్ అండ్ మర్డర్, అది కూడా. కానీ దానికి కారణం అయిన వాళ్ళు ఒక 5గురినో 6గురినో పంపించారు పైకి, 6గురిని ఎందరో లేపేశారు. ఇక్కడ కూడా 6గురినో 5గురినో ఏదో సంథింగ్ ఎంత అయితే అంత ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. కానీ మరి ఇక్కడ ఇదే ఎందుకు న్యాయమైంది? అరే అటువైపు ఒక్కొక్కరు కదా చనిపోయారు, అప్పుడు ఒక్కొక్కరే కదా మనం చంపాలని ఎందుకు అనలేదు? ఆ లైనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని 100% స్ట్రైక్ రేటుతో ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం చేసింది. ఆ ఒక్క లైనే తెలుసుకోక 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి 11కు పడ్డాడు. ఆ లైన్ ఏంటో తెలుసుకో. ఆ లైన్ తెలుసుకుంటే మీకు మొత్తం అంతా జ్ఞాన బల్బు వెలిగేస్తుంది. ఇక్కడ కనిపిస్తుందండి, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం. అర్థమైందా? వీళ్ళంతా కూడా ధర్మం వైపు నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ధర్మం వైపు నిలబడ్డారు. అలాగే మనం దేవుళ్ళని చెప్పుకుంటున్న శ్రీకృష్ణ పరమాత్మ గారు కానీ లేకపోతే శ్రీరామచంద్రుల వారు కానీ వాళ్ళ ధర్మం కోసం, ఈయన కూడా ఆ రోజున ధర్మం కోసం తిట్టాడని నేను అంటాను. ఎందుకు? దానికి నా దగ్గర ఆధారం ఉంది. ఆధారం లేకుండా నేను చెప్పను కదండి. ధర్మం కోసం ఒక ఆడపిల్ల ప్రాణానికి హాని తలపెడితే ముగ్గురిని లేపేయడం ధర్మం సజ్జనార్ గారు. ఒక ఆడపిల్ల ప్రాణానికి హాని తలపెడితే నిర్భయ కేసులో 5-6గురిని లేపేయటం ధర్మం. ఆ ధర్మానికి అధర్మానికి తెలుసుకోకుండా అయ్యో రావణాసురుడు ఏది జస్ట్ సీతాదేవి గారిని జస్ట్ కిడ్నాపే కదా చేశారు, ఆ మాత్రానికి శ్రీరామచంద్రుడు వచ్చేసి అన్ని వేల మంది రాక్షసులు చంపేయాలా? అయ్యో దుర్యోధనుడు జస్ట్ ద్రౌపది దేవి గారి వస్త్రాపహరణమే కదా చేశాడు, ఆ మాత్రానికే శ్రీకృష్ణుల వారు వచ్చి 18 లక్షల మందిని చంపేయాలా? ఆశ్చర్యంగా ఉంటుందండి వైసీపీ వాళ్ళు ప్రచారం చూసినప్పుడు. ఏమండి రండి మీకు చూపిస్తాను రండి. పవన్ కళ్యాణ్ గారు తిట్టారు తిట్టలేదైనా ఎప్పుడు అనలే. ఎప్పుడు తిట్టాడు ఆయన? వైసీపీ హయాంలో తిట్టాడు. మరి వైసీపీ హయాంలో ఆయన తిట్టినప్పుడు ఆయన మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు కేసు పెట్టలేదు ఆ రోజు? ఈవేళ వచ్చి మీరు అప్పుడు తిట్టారు కాబట్టి మేము తిడుతున్నాం అనుకుంటున్న అజ్ఞానులను అడుగుతున్నాను నేను. ఆవేళ ఆయన తిట్టింది వైసీపీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని. ఒకవేళ తిడితే వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడకుండా మధ్యలో ఎవరెవరో ఊరోళ్ళ పెళ్లి కుక్కలాడవడం అన్నట్టు మీరెందుకురా ఇరుక్కున్నారు కేసుల్లో? మీకెందుకురా రాజకీయాలు? మీరెందుకురా ఇందులో ఇరుక్కుని లేనిపోయిన మాటలన్నీ తెచ్చుకుని పెద్ద పెద్ద చట్టాల్లో ఇరుక్కుని కుటుంబాలకు దూరం అయిపోతున్నారు ఎందుకురా బలి పశువులారా? ఇది అర్థం చేసుకుని చేస్తే ఎవరికన్నా జ్ఞానం తెలుస్తుంది. అంటే ఈ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క మాట అనలేకపోతున్నారు కాబట్టి గత గవర్నమెంట్లో ఆయన తిట్టాడు అన్నారు. ఓకే పోనీ అది కూడా నేను ఒప్పుకుంటాను. ఎందుకు తిట్టారు రండి చూద్దాం రండి. ఇక కొంతమంది అమాయకులు వైసీపీ నుంచి, అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళు చూపిస్తున్నారు, ఇలా చాలామంది అమాయకులు అడిగేస్తున్నారు ఈ ప్రశ్నని. కొద్దిమందిని మాత్రం మీకు చూపిస్తాను రండి. వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. మీకు పోయే కాలం దగ్గర పడింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇలాంటి కేసులు పెడతా ఉన్నాను. ఏది దేశద్రోహమా? మరి నా కొడక అన్న వాళ్ళ మీద దేశద్రోహం పెడితే పవన్ కళ్యాణ్ మీద ఎన్నిసార్లు పెట్టాలి దేశద్రోహం కేసు? ఒక్కొక్క నా కొడుకుల్ని సంపేత్త పాతేత్త తోలు తెత్త తిత్తి తెత్త అరచేతిలో గీతలు గీత మటన్ కొట్టు మస్తాన్ లాగా మొత్తం కైమా చేసి పడేస్తా అంటే నో కేస్. ఇప్పుడు కూడా ఏమండి అర్థమైంది కదా? ఇది గత ప్రభుత్వంలో ఆయన అన్నాడు. కరెక్ట్, ఒప్పుకుంటాను వెంకటరెడ్డి.
ప్రభాకర్ రెడ్డి ప్రశ్న రావణ్ మాట్లాడిన మాటలు యాజ్ ఇట్ ఈస్ గా పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలే కదా. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, రావణ్ ఎందుకు అరెస్ట్ చేశారు? అది కథ. ఎందుకంటే పూర్తిగా సోదంతా ఎందుకనేసి వీళ్ళు అడిగే అమాయకమైన ప్రశ్నలు మాత్రం చెప్తున్నాను. అడ్వకేట్ రజనీ గారు, ఆయన మాట్లాడిన మాటలు కూటమి ప్రచారంలో డీజే సౌండ్లతో వేసేవాళ్ళు సార్. సన్నాసులారా, ఎదవల్లారా, గుండా నా కొడుకుల్లారా అంటూ డీజే డీజే నాయకుడు చెప్పులు చూపించినప్పుడు ఆ నా కొడకల్లారా అన్నప్పుడు రెండ్రా చూసుకుందాం అనుకున్నప్పుడు ఏ ఒక్క అంతే కదండి. ఇది వైసీపీ వాదన అది. కానీ మీరు అందరూ ఒకసారి ఆలోచించి చూడండి. పవన్ కళ్యాణ్ గారు మాటలు చెప్తున్నారు కదా, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తిట్టారు? ఇప్పుడు శ్రీరామచంద్రుడు అంతమందిని రాక్షసులను లేపేశారు, ఎందుకు లేపేశారు? శ్రీకృష్ణ పరమాత్మల వారు అంతమంది దుర్యోధనుడు కౌరవ సేన మొత్తం తునాతునకలు చేశారు, ఎందుకు చేశారు? హీరో ఫస్ట్ హాఫ్ అంతా విలన్ కొడతాడు, తర్వాత నుంచి హీరో కొడతాడు, ఎందుకు కొడతాడు? కారణం ఉంటుందండి. కారణం లేకుండా ఏది ఉండదు. అయ్యా రండి చూపిస్తాను రండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఒకసారి విందాం రండి. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. అలాంటి ఈ దత్తపుత్రుడు, అలాంటి ఈ ప్యాకేజీ స్టారు, ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడ లేదు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం. ఏమండి, ఓ మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడాల్సిన మాటలేవా? మా జోకర్ గారిని చూపిస్తాను రండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ మాటలు అన్నారు అంటానికి కారణాలండి. ఇంకొకడు ఉన్నాడు, పిచ్చి కుక్క. ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పిల్లల్ని మార్చడం కాదు, నువ్వు పిల్లల్ని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? పిల్లల్ని మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ప్రజలు ఇవన్నీ మర్చిపోయారేమో అనుకుంటున్నారండి. ఇతను దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ పవన్ స్టార్. జగన్మోహన్ గారు వస్తున్నారంటే 2 రోజుల మీద అమరావతికి వచ్చి నువ్వు టూర్ వేస్తావా? చంద్రబాబు చెప్పు చేతడు, నువ్వు ఒక నాయకుడివేనా? నువ్వు మాట్లాడే మాటలు పెద్ద, చేసే పనులు ఒక. ఇక్కడ ఈయన అన్నాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, జోగి రమేష్ని కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరినూ ఒక్క మాట అనలేదు ఆయన. ఇలాంటి పరుష పదజాలు ఎక్కడ వాడలేదు ఆయన. వీళ్ళని ఎవరిని కూడా నా కొడకల్లారు లేకపోతే ఇంకోటి ఎక్కడ తిట్టలేదు. ఆయన ఏమీ అనకుండా కేవలం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీ గవర్నమెంట్, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఈ గవర్నమెంట్ ఎలాగైనా పంపించాలని ఆయన ఒక పోరాటం చేస్తున్నాడు. ఎవరిని పర్సనల్గా తిట్టలేదు, ఎవరిని తిట్టకపోయినా వీళ్ళు తిట్టిన తిట్లు ఇవి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు ప్యాకేజ్ స్టార్. ఈరోజు ఎంతకంటే పిచ్చిలో పిహెచ్డి వచ్చేసిందంటే అసలు ఏ డాక్టర్ చూపించాలి నాకు తెలియక అడుగుతా. నువ్వు ప్యాకేజ్ స్టార్ అని అనడానికి అంతకంటే క్లారిటీ ఏం కావాలో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పని చెప్పుకోతా. నన్ను అంటాడు ఐటీ శాఖ మంత్రి, వాడి పేరేంటో నాకు గుర్తురాట్లేదు అన్నాడు. సరే, నా పేరు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కనీసం నీ 3 పిల్లల పేర్లు గుర్తున్నాయి నీకు? మన ఆన్లైన్ గుర్తుపెట్టుకున్నావు, తాళి కట్టావు కదా. ఈ ప్యాకేజ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు పేరు తప్ప నీకు ఎవరి పేరు? ఏమంటే మళ్ళీ అందరూ కాపులేళ్ళు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రసన్నం చేసుకోవడానికి తన సొంత కులంలో నుంచి ఒక నాయకుడు వచ్చి పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా పొత్తు సాధించి అధికారంలో భాగస్వామ్యం సాధించే ఒక నాయకుడిని అంత హీనంగా కించబడుతూ మాట్లాడారు. ఈయన కూడా కాపే. పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా.
నీకన్నా పెద్ద మగోడిని అప్పుడు నేను. 2 జాగ్రత్త, మక్కిలు ఇరిగిపోతాయి. ఈ బుస మాటలు, సినిమా డైలాగులు, సినిమాల్లో డ్రామాలు వేసి ఈ సొల్లు కబుర్లు, చెప్పులు అంటే చెప్పులు ఎవరికి నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవా? 2 చెప్పులు ఉన్నాయి, నీకెరవా మక్కిలు? ఏమండి ఒకసారి చూడండి. అంబటి రాంబాబు మాజీ మంత్రి ఇంకా చాలా మాటలు తీయలేదండి వీళ్ళు. చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకుని రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాడు. ఒకసారి కాదు 100 సార్లు అంట. ఇతనైతే ఇంకా ఇంకా చాలా ఓవర్గా తిట్టాడండి ఆయన్ని. ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలి అని? ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొట్టాను. ఏ పంజాబ్ నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు పంపుతలేదా? నోరు పంపుతలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బ్రోకర్ కాడి నువ్వు, లోపల కాడి నువ్వు. ఎంతమంది ఆడపిల్ల జీవితాలు నాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళని. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న ఏమండి ఈ వీళ్ళిద్దరు అయితే ఈ బోరుగడ్డ అనిల్ అనేవాడిని వైసీపీ హయాంలో అతనికి పోలీస్ గన్మెన్ ఇచ్చారండి ఇలా తిట్టించడానికే. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇలా తిట్టించడానికి వీడికి గన్మెన్ కూడా ప్రొవైడ్ చేసింది వైసీపీ గవర్నమెంట్. కాదని నిరూపించమనండి. వాడు మాట్లాడిన మాటలు అయితే అసలు ప్లే చేయకూడదు, మనసు ఒప్పట్లేదు, కానీ తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తిట్టారు అని చెప్పి చాలామంది జాలి కబుర్లు, ఒగల కబుర్లు వాళ్ళ చూపించేస్తుంటే ఖచ్చితంగా చూపించాల్సి వస్తుందండి. రావణాసురుడు అలాగే దుర్యోధనుడు చేసిన తప్పులు ఏంటనేది ప్రజలకు తెలియజేయకపోతే ఖచ్చితంగా అయిపోయి శ్రీకృష్ణ పరమాత్ముడు అలా చేయడం తప్పు, శ్రీరామచంద్రుడు అలా చేయడం తప్పు అంటే నమ్మేస్తారు మన జనం. వాళ్ళ తప్పులు ఏంటో తెలుసు కాబట్టి ఎస్ వాళ్ళు అలా చేయడం కరెక్ట్ అని చెప్పి ప్రజలందరిలో భావన ఉంది. మరి తెలియజేయాలి కదా వీళ్ళు ఏం చేశారు. లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా, నీ అమ్మ లంజా కొడక విను. మీరు 2004 దాకా ఆగలరా? ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్కా వేసుకొని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి, అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా? దేనికి? అర్థమైందిగా? రా ఒక మొడ్డు. చాలా దారుణం అన్నమాట అండి. నీకు డేట్లు లేనప్పుడేమో ఆంధ్రాలో పడతావు, నీకు డేట్లు ఉన్నప్పుడేమో షూటింగ్లు చేసుకుంటావు. ఇది ఏం రాజకీయం అని అడుగుతున్నా. ఇదేమన్నా పార్ట్ టైం జాబా? సిగ్గున్న ముంజగొడుకు అయితే నువ్వు కరెక్ట్ గా మింగితే పుడితే నువ్వు ఆన్సర్ చెప్పు. నీ పార్ట్ టైం జాబా? ఏమంటే ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కక్ష తీర్చుకుందాం అనుకుందాం అండి. ఇప్పుడు వీళ్ళందరూ అన్నట్టు అదే నిజం అనుకుందాం. మరి వీళ్ళందరి మీద ఉపాచట్టం పెట్టించేది కదా ఈ బాడికి. వాళ్ళందరినీ లోపల ఏం చేతుడు కదా ఎంతసేపు అయినా ఆయన తలుచుకుంటే. నిజంగా ఆయన కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే మొత్తం నా కొడుకులు అందరూ ఈరోజు ఎక్కడుందరు? లోపల ఉందరు. మరి ఎందుకు వీళ్ళందరూ బయట ఉన్నారు? ఆయనకి ప్రతీకార చర్యలు, కక్షపూరిత రాజకీయాలు చేయడం ఆయనకి ఇష్టం లేదు. అయితే ఈ మాటలన్నీ విన్నారు కదా. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆయన కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి అప్పుడు మాట్లాడాడండి. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకోతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి పగిలిపోయేలా, దవడ మోసిపోయేలా చెప్పు పెట్టి కొడతాం కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా? కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఏం తప్పు ఉందండి ఆయన మాట్లాడిన మాటల్లో? జనం చూసారా ఎలా ఇస్తున్నారో కేకలు? బాహుబలి అని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినప్పుడు జనం ఎలా గరుస్తారో అలా గరిశారు. ఏమండి ఇదంతా జరిగిన తర్వాతే ఎలక్షన్ జరిగింది. 2024 ఎలక్షన్ జరిగితే ఈ దరిద్రులు అవతల ఉన్నప్పుడు ఇందాక ఆ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడిన మాటలు ప్రజలు విన్నారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టిన తిట్లు విన్నారు.
విన్న ప్రజలు ఏం చేశారు? 100% స్ట్రైక్ రేటు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. 100% స్ట్రైక్ రేట్ అంటే ప్రజలందరూ ఎవరు ఆమోదించారు? పవన్ కళ్యాణ్ గారిని ఆమోదించారు. మరి ఆయన తిట్టాడు కదా, మరి ఆయన తిట్టాడు కాబట్టి ఆయన ఎందుకు ఓడించలేదు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు తిట్టారు, ఆయన తిట్టాడు. కానీ వీళ్ళు తిట్టింది అధర్మం, పవన్ కళ్యాణ్ గారు తిట్టింది ధర్మం. ఆ ధర్మం వైపు ఎవరు నిలబడతారో వాళ్ళు హీరో అవుతారు. అధర్మం వైపు ఎవరు ఉంటాడో వెళ్ళి అవుతాడు. ప్రజలు చీ కొడతారు, ప్రజలు తరిమి కొడతారు. అది చిన్న లాజిక్, అది తెలుసుకోకపోతే ఎలాగా? అది తెలుసుకోకుండా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు కానీ మేము తిడతాం, అప్పుడు అలా చేశారు కాబట్టి మేము చేస్తామంటే ఇది ఎక్కడ లెక్క? బుద్ధి తెచ్చుకోండి, జరిగిన విషయాన్ని గ్రహించండి. మీరు చేసిన ఏదో పని ఏంటో మీరు తెలుసుకోండి. అది తెలుసుకోకుండా మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద విష ప్రచారం చేసేద్దాం, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడించేద్దాం అంటే ప్రజలు ఏమైనా తింగరోళ్ళ? అది అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ లైవ్ ముగిస్తున్నానండి. మరొక లైవ్తో మీ ముందుకు వస్తాను. ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సినవి. గతంలో నేను తిట్టిన తిట్లని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కదా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కదా అని దానికి కూడా ఒక క్లారిటీ ఇస్తాను. అలాగే సుగాలి ప్రీతి కేసులో ఎవరు దోషి అంటే పవన్ కళ్యాణ్ గారే అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. దానికి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో ప్రజల్ని ఎలా కాపాడాలి, ఎలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే పనిలో ఉన్నారు. వాళ్ళు అసలు ఎక్కడైనా కనపడుతున్నారండి? అక్కడ ఉంటే సడన్గా ఒకసారి రష్యాలో ప్రత్యక్షం అవుతారు లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక పారిశ్రామికవేత్తలతో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ వాళ్ళేమో అలా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి పనికిమాలిన గొడవలు పెట్టి రాష్ట్రాన్ని అశాంతిలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ ఇది గ్రహించాలి. 2024లోనే గ్రహించారు, 2029లో కూడా ఆటోమేటిక్గా ఇదే గ్రహించారు. నాకు అర్థమైపోతుంది వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలాంటివి చేయబోతున్నారు అనేది. ప్రజలు ఏమైనా తింగరోళ్ళు కాదండి.